నటుడు నాగార్జునకు మంత్రి కొండ సురేఖ క్షమాపణలు చెప్పారు. అర్ధరాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం ప్రకటించారు. నాగార్జునపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. వారి కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. నాగార్జున కుటుంబం బాధపడి ఉంటే చింతిస్తున్నానని తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. గతంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై రేపు నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టబోతున్నారు. అయితే విచారణకు ఒక రోజు ముందు కొండా సురేఖ సారీ చెప్పడం ఆసక్తిగా మారింది. నటుడు నాగార్జునకు మంత్రి కొండ సురేఖ క్షమాపణలు చెప్పారు. అర్ధరాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపాన్ని ప్రకటించారు. అది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, రేపు విచారణ ఉందనగా ఈ రోజు అంటే మిడ్ నైట్ లో ఈ పోస్ట్ చేయడం దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి? అయితే కేటీఆర్ పైన విమర్శల సందర్భంగా నాగచైతన్య సమంతల విడాకుల ప్రస్తావించి వివాదంలో చిక్కుకున్నారు మంత్రి కొండ సురేఖ. ఇప్పటికే నాగార్జున వేసిన పరువు నష్టం దావా కోర్టులో నడుస్తుండగా అర్ధరాత్రి ఆమె సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో మొత్తం ఈ వివాదం ఎంతవరకు పోతుంది అనేది కూడా చర్చ అయితే నడుస్తుంది. మంత్రి కొండ సురేఖ అసలేని నాగార్జున వివాదం ఎపిసోడ్ లో కీలక మార్పు కూడా తిరిగినట్టుగా తెలుస్తుంది. కొండ సురేఖ వ్యాఖ్యల పైన ఇప్పటికే నాగార్జున పరువు నష్టం దావా వేయగా ప్రస్తుతం అది కోర్టులో నడుస్తుంది. ఈ క్రమంలో మంత్రి అర్ధరాత్రి సంచలన ట్వీట్ చేశారు. గతంలో నాగార్జున కుటుంబం పైన తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు చింతిస్తున్నాను అంటూ అర్ధరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున వేసిన పరువు నష్టం దావా నేపథ్యంలో మంత్రి చేసిన ఈ పశ్చాత్తాప ప్రకటన చర్చాంశనీయమైంది. అయితే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కొండ సురేఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ క్షమాపణ లేఖను పోస్ట్ చేశారు. నాగార్జున ఆయన కుటుంబం కించపరిచేలా ఉద్దేశం నాకు లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే అందుకు తాను చింతిస్తున్నట్లు, గతంలో తను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే మొత్తం కూడా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన విమర్శలు చేసే సమయంలోనే మంత్రి కొండ సురేఖ నాగచైతన్య సమంతల విడాకులను ప్రస్తావించారు. కేటీఆర్ వల్లే వారు వెళ్ళిపోయారు, ఆయన విడాకులు తీసుకున్నారంటూ ఆరోపించారు. ఈ కమెంట్స్ రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండిస్తుంది. తన కుటుంబం పరువుకు నష్టం కలిగించిందంటూ నాగార్జున ఆమె పైన పరువు నష్టం దావా వేశారు. క్షమాపణను నాగార్జున కుటుంబం ఎలా స్వీకరిస్తుంది, పరువు నష్టం దావా ఆ తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది అయితే వేచి చూడాలి. రేపు ఆ కోర్టులో విచారణ కూడా ఉన్న నేపథ్యంలో అయితే ఈ యొక్క ట్వీట్ పెట్టడం వల్ల పట్ల మొత్తం కూడా రాజకీయంగా సర్వత్రా విమర్శలు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.